యథా రాజా తదా సైనికులు. ఇప్పుడు రాజు మారాడు, అలాగే సైనికులు కూడా మారాలని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అలా కాకుండా ఇంతకు ముందులాగే వ్యవహరిస్తాం, మాలో అదే బ్లడ్ ప్రవహిస్తోంది అనుకునే వాళ్ళు పక్కకు తప్పుకుంటే వారి స్థానంలో పనిచేసేవారు వస్తారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం పనిచేసి కాకి డ్రెస్ గౌరవాన్ని పెంచండి హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నమోదు చేసిన సిఐడి తదితర కేసులన్నీ పరిశీలిస్తామని తెలిపారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రయ్యను పీకకోసి చంపిన కేసు వంటివన్నీ ఫైళ్లను ఓపెన్ చేస్తామన్నారు. 5 ఏళ్లలో సామాన్యులపై అక్రమంగా అనేక కేసులు పెట్టారు. గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు బలైపోయిన వారు తమ కేసు రీఓపెన్ చేయాలని కోరితే తిరిగి తెరిచి వారికి న్యాయం చేస్తామని అనిత తెలిపారు. హోంశాఖ తరపున 100 రోజుల కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలుత 100 రోజుల్లో వీటిని చాలా వరకు తగ్గించి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. పోలీసులు గత 5 ఏళ్లలో డ్రెస్పై నేమ్ ప్లేట్ లేకుండా విధులు నిర్వహించారని, ఇప్పుడు వారికి నేమ్ ప్లేట్తో విధులు నిర్వహించే ధైర్యం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం.